ఫార్ములా ఈ రేసింగ్ పై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేటీఆర్ కామెంట్స్ పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ తప్పు చేశాడు కాబట్టి కటకటాలకు పోతానని అంటున్నాడని తెలిపారు. తప్పు చేసిన వారు ఎవరైనా జైలుకు పోవడం ఖాయమన్నారు. తాను ఏది చేస్తే అదే నడుస్తుందనుకుంటున్న కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని బల్మూరి ఫైర్ అయ్యారు. ఆయన మాటలు చూస్తుంటే 10 ఏళ్ల నుండి డ్రగ్స్ తీసుకున్నట్లు అర్థం అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బల్మూరి వెంకట్. ఇంతకుముందే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రెస్ మీట్ పెట్టి పదే ఏదైతే సంబంధించి అరెస్ట్ అవుతుండ్రా నన్ను అందరూ రోజు క్వశ్చన్ చేస్తుండ్రు, ఈ ఫార్ములా 1 రేస్ గురించి ఏం జరిగింది, ఏ రకంగా ఫండ్స్ కేటాయించారు, ఈ ఇష్యూలో మీకు నోటీసెస్ సర్వ్ అయినాయా అని నన్ను పదే మీడియా వాళ్ళు ప్రజలందరూ కూడా అడిగితే ప్రజలకి దీనిపైన వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది, నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. దాని గురించి నేను ప్రెస్ మీట్ పెడుతున్నా. ఈ ప్రెస్ మీట్ లో దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ అని మాట్లాడారు. మరి ఇదే ప్రెస్ మీట్ మీరు డ్రగ్స్ తీసుకుంటారా, మీ దగ్గర వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నారు, మీకు కూడా డ్రగ్స్ అలవాటు ఉందా అని 10 ఏళ్లుగా ఎంతో మందికి అనుమానాలు వచ్చినప్పుడు పదే మేము కూడా ప్రెస్ ని అడ్రస్ చేసి మాట్లాడితే ఏ రోజు దానిపైన స్పందించలే, దాని గురించి మాట్లాడలే. సో దీని వలన ఒక స్పష్టత అయితే వచ్చింది. ఈ అంశం పైన మీరు స్పందించారు, ఆ అంశం పైన మీరు స్పందించలేదంటే వాస్తవాలు ఏంటియో తెలంగాణ సమాజం ముందుకు తెలిసింది. అది మొదటిది. ఇంతకు